కొంతమంది కుటుంబాల్లో కష్టాలు ఎలా ఉంటాయంటే సునామీలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా కష్టాలు వచ్చేస్తూనే ఉంటాయి. సరే, ఒక సమస్య తీరింది అమ్మయ్య అని అనుకునేలోపు మళ్ళీ ఇంకో సమస్య వచ్చి కూర్చుంటుంది. ఆ తీరే సమస్య కూడా పోనీ కొన్ని నెలలకో ఒక సంవత్సరానికో తీరుతుందానంటే సంవత్సరాలు సంవత్సరాలు ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఆ కష్టాలు ఎంతకీ తీరవు. ఒక్కొక్కసారి ఈ కష్టాలకి విపరీతమైన డబ్బును కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. అయినా సరే ఆ సమస్య అనేది తీరకుండా పోతుంది. విపరీతమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనశ్శాంతి లేకుండా ఉంటాం. అసలు పిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏంటి కష్టాలన్నీ నాకే వచ్చి పడ్డాయి, ఎవ్వరికీ ఉండవు ఇలాంటి కష్టాలు, నేను ఇన్ని కష్టాలు భరించలేకపోతున్నాను, అమ్మ బాబాయ్ జీవితం అంటే విరక్తి కలుగుతుందని చెప్పేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక ఆలోచనలు మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి నాకే ఉన్నాయి ఈ కష్టాలన్నీ, అసలు ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావట్లేదని పాపం చాలామంది చనిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. కొన్ని కష్టాలకి డబ్బుతో ముడిపడకుండా ఏంటో అలా మన చేతులారా చేసుకోకపోయినా కూడా వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేకపోయినా కూడా ఆ కష్టాలు వచ్చి మనకు అంటుకుంటూ ఉంటాయి. ఎవరో చేసిన తప్పు కూడా ఆ శిక్షలు మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి విపరీతమైన డబ్బును కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. అయినా సరే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. ఆ కష్టం మనల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. చాలామంది ఇలాగే విసికి డబ్బుకు డబ్బు అయిపోతుంది, నా కష్టం తీరట్లేదు, నా సమస్య తీరట్లేదు, నా జీవితం కూడా సగం అయిపోయింది, ఇంకా వయసు దాటిపోతుంది, ఇంకా నేను నా జీవితం అంతా ఇంతేనా, ఈ కష్టాలతోటి ఇలాగ భరించాల్సిందేనా, ఇంకా సుఖపడే రోజులు లేవా అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి చేసుకోకూడదు. ఎప్పుడు నాకే ఈ కష్టాలు ఉన్నాయని చెప్పేసి అధైర్యపడిపోయి ఇంకా నాకు చావే మార్గం, నాకు ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లేదు, నేను తట్టుకోలేకపోతున్నానని ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివి ఎవ్వరూ కూడా చేయకూడదు. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను చాలా విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలుగా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ కుటుంబంతో నెగ్గుకొస్తూ ఉన్నాడు. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడంట. స్వామి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకున్న కష్టాలు ఎవ్వరికీ లేవు, నేను నిన్ను ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, నా మొత్తం కష్టాలు తీర్చమని అడగను, కానీ కొన్ని నాకున్న చిన్న మార్పులు మాత్రం చెయ్యి, నాకున్న కష్టాల్లో నా కష్టాలని ఎవరికైనా ఇచ్చి వేరే వాళ్ళ కష్టాలు నాకు ఈ స్వామి, ఎందుకంటే నా కష్టాలు అందరి కష్టాల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి, భరించలేకపోతున్నాను, మనశ్శాంతి లేదు, నిద్రపోలేకపోతున్నానని స్వామిని దేవుణ్ణి వేడుకున్నాడంట. అయితే దేవుడు ఆ రోజు కల్లోకి వచ్చి చెప్పాడంట, నువ్వు చాలా సంవత్సరాలుగా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నావు కదా, అయితే నీ కోరిక నెరవేరుస్తాను, నీకున్న కష్టాలు ఏంటో అవన్నీ పేపర్ మీద రాసుకుని రేపు నా గుడి దగ్గరికి వచ్చి నాకు సమర్పించు, అప్పుడు నీ నువ్వు అడిగిన కోరిక తీరుస్తానని చెప్తాడంట. సరే అని చెప్పేసి ఆ రోజున ఈ వ్యక్తి మొత్తం తనకున్న కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాద్దామని మొదలు పెడితే ఒక పేపరల్లా 4 పేపర్లు 10 పేపర్లు ఇలాగ ఎంత కట్ట అయిందంట ఆయనకున్న సమస్యలు. ఒక్క పేపర్ అనుకున్నదల్లా పెద్ద కట్ట చేశాడు. అంటే అన్ని సమస్యలు అతనికి ఉన్నాయన్నమాట. సరే, నేను ఏమైనా సరే స్వామికి ఈ నా కష్టాల చిట్టా అంతా ఇచ్చి నేను వేరే వాళ్ళ కష్టాలు తీసుకుంటాను, కొంచెమైనా మనశ్శాంతి కలుగుతుంది, ఆ కష్టాలను ఎలాగోలాగా నెగ్గుకొని బయటపడిపోవచ్చు అని ఆ కట్టను తీసుకుని గుడికి వెళ్తాడంట పేపర్ల కట్టతో. తను గుడికి వెళ్ళేసరికి ఆ ఊర్లో ఉన్న ప్రజలు జనాలు అందరూ లైన్లో నిలబడి పెద్ద పెద్ద కట్టలు పట్టుకుని గుడి ముందు లైన్లో నిలబడ్డారంట. అప్పుడు అనుకున్నాడంట, ఇదేంటిది, ఇది నాకే కష్టాలు ఉన్నాయనుకుంటే వీళ్ళందరూ కూడా పేపర్ కట్టలతో నిలబడ్డారు అంటే స్వామి అందరికీ కల్లోకి వచ్చి చెప్పాడా ఈ గుడి దగ్గరికి వచ్చి మీ కష్టాలు ఇవ్వండి అని చెప్పేసి అనుకుని, అయితే నాకు వేరే వాళ్ళ కష్టాలు ఇస్తానని చెప్పాడు కదా, అందుకే అందరికీ కనిపించి చెప్పినట్టున్నాడు అని మనసులో అనుకుంటాడంట. అప్పుడు ఒక్కొక్కళ్ళ చేతిలో కాగితాలు చూసేసరికి పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయంట. ఇతని కట్ట కంటే కూడా పెద్ద కట్టలు ఉన్నాయంట. అయ్యి బాబోయ్, నా కష్టాలే ఎక్కువ అనుకున్నాను, వీళ్ళందరి కష్టాలు కూడా నాకంటే చాలా కష్టాలు ఉన్నాయి బాబోయ్, ఇప్పుడు కనుక నేను స్వామిని కలిసి నా కష్టాలు కట్ట కనుక ఇచ్చాను అని అంటే వేరే వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా నాకు ఇస్తాడు, వీటికంటే ఎక్కువ నేను అవి మొయ్యలేను, భరించలేను, అమ్మో వాళ్ళ కష్టాలు నాకు అసలు వద్దు, నా కష్టాలని నేను నిదానంగా ఎప్పటికైతే అప్పటికి అవుతాయి తీర్చుకుని సమస్యల నుండి బయటపడతాను అని చెప్పేసి ఆ రోజున ఆ కట్టతోటి గుడిలోకి లోపలికి వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడంట. అంటే చూసారా, ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం పక్క వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ కనబడుతూ ఉంటారు, సంతోషంగా కనబడుతూ ఉంటారు, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, వాళ్ళకి డబ్బు కూడా లోటు లేదు,
లేదు, అన్నీ బాగున్నాయి అని మనకు మనమే ఊహించుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంటుంది. కాకపోతే డబ్బున్న వాళ్ళు కొంతమంది బయటకు చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. అలాగే మనం ఓపిక భరించలేక ఇంకా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం, బాధపడము ఇలాంటివి చేసి మన కష్టాన్ని బయటకు చెప్పుకుంటూ ఉంటాం. కానీ కష్టాలు లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కానీ కొన్ని కష్టాలకు మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. డబ్బుతో పరిష్కారం కాలేని కష్టాలు కూడా కొన్ని రోజులు ఓపిక పట్టాము అని అంటే అది ఏదో ఒక విధంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే కొంచెం ఓపిక సహనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. తొందరపడిపోయి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడాలు, నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నానని ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇలాంటివి ఎవ్వరూ చేయొద్దు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కాకపోతే కొన్ని కనిపించే కష్టాలు ఉంటాయి, కొన్ని కనిపించని కష్టాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టం వచ్చింది అని చెప్పేసి అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అలాగే కొన్ని సమస్యలకు మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. మనం కొంచెం ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.